ఓ చిన్న ఊరిలో అరణ్య అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా సాహసవంతుడు, కాని చీకటంటే కాస్త భయపడేవాడు. ఒకరోజు అతని స్కూల్ టూర్ నెరిగిన దగ్గర ఓ పాత కోట దగ్గర బస ఏర్పాటైంది. రాత్రి కావడంతో పిల్లలందరూ గదుల్లోకి వెళ్ళిపోయారు. అరణ్యకు ఒక్కటే గదిలో నిద్రించమన్నాడు టీచర్. ఆ గది చీకటిగా ఉండి మూలల్లో వెబ్స్, పాత పెయింటింగ్స్ కనిపించాయి. అరణ్యకు తొలిసారిగా అతను మంచంపై పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. కాని ఒక్కసారిగా ఒక చలిగాలి వీసింది. తలుపు తడతాయిలా ఓ శబ్దం, హలో అని ఓ చిన్న గొంతు వినిపించింది. అరణ్య ఒళ్ళు ఎవరు అని అడిగాడు. మళ్ళీ శబ్దం, నన్ను గుర్తుపట్టావా? నేను కూడా ఇక్కడే ఉండేవాడిని. అరణ్య కన్నులు గట్టిగా మూసుకున్నాడు. కాని ఆ గొంతు మెల్లగా నవ్వింది. అతడు నెమ్మదిగా కన్నులు తెరిచాడు. మంచానికి పక్కనే ఓ బిడ్డలా కనిపించే ఆకృతి. ఆ బిడ్డ పేరు ఆది. నేను ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నాను. ఎవరు నన్ను కాదనరు, నాతో ఆడేవారే లేరు అన్నాడు. అరణ్య తొలుత భయపడ్డాడు. కాని ఆది ముఖంలో భయం కన్నా బాధ ఎక్కువగా కనిపించింది. అరణ్య అతని చేతిని పట్టుకొని అన్నాడు, నేను నీతో ఆడతాను. కాని ఆది ముఖం తలతల మెరిసింది. ఆ రాత్రి ఇద్దరూ కథలు చెప్పుకుంటూ నిద్రపోయారు. రేపు ఉదయం టీచర్లు వచ్చి చూసేసరికి దది పూర్తిగా ప్రకాశంగా మారింది. పాతగా కనిపించిన దది కొత్తలా తలకబెట్టింది. గోడపై ఓ ఫోటో, అందులో చిన్న బిడ్డ. తీవ్రమైన అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయిన ఆది ఆ గదిలో ఒంటరిగా ఉండిపోయాడు. కాని ఆ రాత్రి అరణ్య అతనితో మానవత్వంతో మెలగడం వల్ల ఆది ఆత్మకు శాంతి లభించింది. ఆదివారం తరువాత ఆ కోటను సందర్శించిన ప్రతి పిల్లాడు ఆ గదిలో వెలుగు ఎక్కువగా ఉందని చెప్పేవాడు. కాని ఆది ఎవరికీ మళ్లీ కనిపించలేదు. కొన్నిసార్లు భయం వెనుక ఒంటరితనం ఉంటుంది. ప్రేమ దయ చూపితే అంధకారమే వెలుగవుతుంది.